రేపు జూన్ 15వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. వృషభ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. రేపు జూన్ 15వ తేదీ తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడమే అభిరుచిని కూడా కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా వీరు చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశివారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం గలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కలదు. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశాలే అధికంగా ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైన జీవితం వీరు గడుపుతారు. అనగా వీరు కోరుకున్నటువంటి ఆనందకరమైన జీవితాన్ని వీరు చూస్తారు. ఈ రాశి వారికి సమయంలో అంటే రేపటి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పర్వాలేదనిపిస్తుంది. పెద్దల సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయడం మీకు ఎంతగానో మేలు. గత వారం కంటే కూడా గ్రహబలం పెరిగింది. ప్రయత్నంలో రాజీ పడకపోయినా ముందుకు సాగండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. ధనస్థానంలో బుధ శుక్రుల స్థితి చక్కటి ఆర్థిక పరిపుష్టిని ఇస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల కారణంగా మీకు మేలు జరుగుతుంది. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అయితే చాలా అవసరం. అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి. కీలకమైన విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. మోసం చేసేవారు ఉన్నారు. బుద్ధిబలంతో ముందుకు సాగినట్లయితే ఇబ్బందులు దరిచేరవు. మీకు ఈ వారాంతంలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్న కారణంగా ఈశ్వర ధ్యానం శుభ ఫలితాలను మీకు కలిగిస్తుంది. చూశారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా వారు వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులను చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ యొక్క జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా అంత త్వరగానే తగ్గిపోతుంది. ఈ రాశి వారికి పెద్దలు ఆస్తులు సంక్రమించడం చేత వీరికి చేతిలో డబ్బు మాత్రం ఏమాత్రం నిలవదు. మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందువలన ధన సంబంధిత విషయాలను తన భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పచెప్పడం వీరికి ఎంతైనా సరే మేలు. వీరు ఎప్పుడూ కూడా పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం.
భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి వీరు ఏ పని చేపట్టినా సరే వీరు చాలా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం మేలు. వృషభ రాశి వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా పెట్టుకుంటారు. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినవారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి దాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా వీరు ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి సన్నిహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అయితే వీరికి నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వారి యొక్క దాంపత్య జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగినటువంటి భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి వారి విద్య గురించి చూసుకున్నట్లయితే కనుక అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. ఈ రాశికి చెందినవారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబం ఉన్నతి కొరకు అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశి వారికి చెందిన వారైతే ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులుగాను, ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వీరు వెనుకాడిన వారుగా కూడా ఉంటారు. వృషభ రాశి వారికి అదృష్టపు సంఖ్య 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయండి. ఈ రాశి వారికి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశ గోమాతను దానం చేస్తే మేలు. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. ఈ రాశి వారు భవన నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రికులు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేస్తే మేలు. ఇలా చేయడం వలన అదృష్టం మీకు చాలా అండగా నిలుస్తుంది. చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.